సహకార సమైక్య విధానం ద్వారా రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం సాధ్యమా? డీలిమిటేషన్తో దక్షిణాదికి ఎలాంటి ముప్పు ఉండదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీకి విశ్వసనీయత ఉందా? ఏపీ, తమిళనాడు, కర్ణాటక మీదుగా బుల్లెట్ రైల్ కారిడార్ పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన అందరికీ నచ్చిందా? 31వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం సూపర్ సక్సెస్ అయినట్లేనా? తమిళనాడు తాజా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేసిన ప్రతిపాదనలు ఏంటి? భారతదేశానికి దక్షిణాది రాష్ట్రాలు ఆయువుపట్టుగా ఉన్నాయి. దేశ జనాభాలో 26% ఉన్నప్పటికీ ఆర్థిక పరిపుష్టిలోనూ ఆదాయం సమకూర్చడంలోనూ ముందంజలో ఉన్నాయి. దేశానికి అత్యధిక ఆదాయం సమకూర్చే దక్షిణాది రాష్ట్రాలకు హక్కుల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వేర్వేరు వేదికలపై ఆయా రాష్ట్రాలు తమ వాదనను వినిపిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయి. ఆ దిశగానే చెన్నై దగ్గర మహాబలిపురంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం అనేక కీలక అంశాలను చర్చించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో దక్షిణాది రాష్ట్రాల అధినేతలు తమ సమస్యలను ప్రస్తావించారు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనతో తమకు జరిగే నష్టంపై అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనం జరిగి దక్షిణాదికి పూర్తి నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. లోక్సభ స్థానాల పునర్విభజనకు 1971 నాటి జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని సౌత్ స్టేట్స్ కోరుతున్నాయి. అప్పటి కుటుంబ నియంత్రణ నినాదాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్రాలు ఇప్పుడు నష్టపోవడం సరికాదని వాదిస్తున్నాయి. మరో 25 ఏళ్ల పాటు ఇదే ప్రాతిపదికన లోక్సభ స్థానాలను లెక్కించి మహిళలకు అందులో రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనతో తమ ప్రాతినిధ్యం కోల్పోకుండా చూడాలన్నారు. దీంతో భోజన విరామ సమయంలో డీలిమిటేషన్ పై ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. అదే సమయంలో డీలిమిటేషన్ అంశం కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదని ఇది జాతీయ రాజకీయ అంశమని ఆయన వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రధానంగా 4 అంశాలను ప్రస్తావించారు. పునర్విభజనపై ఆయన కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. లోక్సభ స్థానాలు తగ్గితే తమిళ ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ వద్దని ఆయన సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో కేంద్ర సహకారాన్ని ఆయన అర్థించారు. నదీ జలాల పంపిణీలో తమిళనాడుకు ఎలాంటి అన్యాయం జరగదని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. That is our demand of all the South Indian states. Let us see that. Let me not, still we are young. All of us are young. Let us not speak on big issues. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ప్రతిపాదనలు చేశారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం 3 రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాలలో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రైపోర్ట్లు ఏర్పాటు చేయాలని, దక్షిణ గ్రిడ్ను జాతీయ విద్యుత్ గ్రిడ్తో అనుసంధానించాలని, యూనివర్సిటీలు, ఇతర నైపుణ్య సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను నెలకొల్పాలని సూచించారు. దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత వాటా 31% ఉందని గుర్తు చేస్తూ 2047 నాటికి భారత్ 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ సమిష్టిగా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతాయని సీఎం భరోసా ఇచ్చారు. దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానిస్తూ ప్రత్యేక వారసత్వ, పర్యాటక, తీర్థయాత్ర సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలని చంద్రబాబు ప్రస్తావించారు. విభజన జరిగి 12 ఏళ్లైనా 9-10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన పూర్తి కాలేదన్నారు. భవిష్యత్తు నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మీటింగుకు హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా సాగు, తాగునీటి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆయన అర్థించారు. దిగువ పరివాహక రాష్ట్రాల హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాన్నాళ్లుగా పోరాడుతోంది. పాలమూరు, రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులపై కర్ణాటక అభ్యంతరాలు సహేతుకం కాదని వాదించిన భట్టి
మిగులు జలాలపై దిగువ పరివాహక విభజన సమస్యలను కూడా భట్టి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మిగులు జలాలపై దిగువ పరివాహక రాష్ట్రాల హక్కులను ఎవరూ కాలరాయలేరని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను కూడా భట్టి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాటి సత్వర పరిష్కారానికి సహకరించాలని కోరారు. రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలైన షెడ్యూల్ 9, 10లోని సంస్థల బట్వాడా ఇంకా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక విజ్ఞప్తులు చేశారు. భద్రాచలం పరిసరాల్లో 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలంటూ ఓ లేఖను అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భద్రాచలం పట్టణానికి భౌగోళికంగా, పరిపాలనా పరంగా అత్యంత సమీపంలో ఉన్న 5 గ్రామాల పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగి విలీనం చేయాలని కోరారు. ఈ గ్రామాల మొత్తం భౌగోళిక విస్తీర్ణం 11,122.01 ఎకరాలుగా లేఖలో ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్ద ఉన్న పెద్దవాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు 2024 జులై 18న కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో శాశ్వత పునరుద్ధరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా నిధులను వెంటనే అందించాలని మంత్రి తుమ్మల కోరారు. ఆయిల్ పామ్ రైతుల ఆదాయ భద్రత కోసం గెలల టన్నుకు కనీస హామీ ధర 25,000గా నిర్ణయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి తుమ్మల కోరారు. దక్షిణాది రాష్ట్రాల మీటింగ్లో కొన్ని సైడ్ లైట్స్ కూడా ఉన్నాయి. తమిళనాడు సీఎం విజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పుష్పగుచ్చం ఇచ్చిన తర్వాత తన వెంట తెచ్చుకున్న ఒక సంచిని ఆయనకు అందించారు. ఆ సంచిలో ఏముందన్న చర్చ జరుగుతోంది. దానిపై ప్రధానంగా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. విజయ్ తన ఇంట్లో వండించిన భోజనాన్ని తెచ్చి అమిత్ షాకు ఇచ్చి ఉండవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయ బహుమతులకు భిన్నంగా ఇలా ఇంటి భోజనాన్నిచ్చి ఆతిథ్యాన్ని చూపించి ఉండవచ్చని అంటున్నారు. ఈ లంచ్ బ్యాగ్ వెనక పొలిటికల్ సీక్రెట్ ఏదైనా ఉందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో మాజీ స్పీకర్ ఎం అప్పారావు చేసిన వ్యాఖ్యలని తెరపైకి తెస్తున్నారు. విజయ్ ఎలాగైతే సినిమాలు చేయడానికి కాంట్రాక్టులపై సంతకాలు చేస్తారో రాజకీయాలలో ఎదగడానికి అమిత్ షాకు కూడా కాంట్రాక్టు రాసిచ్చారని అన్నారు. తాజాగా విజయ్ అమిత్ షాకు బ్యాగ్ అందించిన ఫోటోను ట్యాగ్ చేస్తూ చాలా మంది అప్పటి వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆతిథ్యం విషయంలో విజయ్ ఎంతో గౌరవంగా వ్యవహరిస్తారని, ఇప్పుడు కూడా అదే పని చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.